Hi students, this is Devamani, lecturer, Sir Reddy College, Eluru. Now I discuss about the subject banking theory and practice, and the topic is innovations in banking. Banking నవకల్పనలు అంటారు. Various innovations are introduced in banking sector. They are internet banking, electronic banking, mobile banking, EFT, NEFT, offshore banking, ATM. Let us see one by one. First one, internet banking. Private sector banks, namely ICICI Bank, HDFC Bank, Axis Bank, etc., were introducing internet banking in India. They had the advantage of technology platform. With this, public sector banks in the recent years have started offering the internet banking facility to their customers. అంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశాయి. అలాగే లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుని అవి ఇంటర్నెట్ బ్యాంకింగ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కస్టమర్స్కి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ అనేది అందించడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్, కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్. There is perceptible shift in customer preference for alternative delivery channels like internet banking and ATMs. Customers prefer 24/7 banking services at their convenience and a place of their choice. And it should be easier for them to transact their business. కస్టమర్స్ యొక్క ప్రిఫరెన్స్ ఎలా ఉందంటే వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ అన్నీ కూడా ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరియు ఏటీఎం ద్వారా వాళ్ళు సర్వీసెస్ని చేసుకుంటున్నారు. అలాగే కస్టమర్స్ 24 గంటలు 7 రోజులు 365 రోజులు బ్యాంకింగ్ సర్వీసెస్ కావాలని వాళ్ళు కోరుతున్నారు. అలాగే వాళ్ళకి కన్వీనియంట్గా అలాగే వాళ్ళకి కావాల్సిన ప్లేస్లో యొక్క సర్వీసెస్ కావాలని వాళ్ళు కోరుతున్నారు అనమాట. అలా ఉండటం వలన వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ అనేది ఈజీగా చేసుకోవటం కుదురుతుంది. నెక్స్ట్ వన్, ఛాలెంజెస్ ఫేస్డ్ ఇన్ ఇండియా. ఫస్ట్ వన్, ఏ మెజారిటీ ఆఫ్ కస్టమర్స్ ఆర్ నాట్ కంప్యూటర్ సేవీ. చాలామంది కస్టమర్స్కి కంప్యూటర్ యొక్క పరిజ్ఞానం తెలిసి ఉండదు. కంప్యూటర్ ఆపరేట్ చేయడం తెలియదు. అలాగే కంప్యూటర్ని గురించి తెలిసి ఉండదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది యూటిలైజ్ చేసుకోవాలంటే కంపల్సరీగా కంప్యూటర్ పరిజ్ఞానం కావాలి. అందుకని కంపల్సరీగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తే కంప్యూటర్ తెలిసి ఉండాలి. సెకండ్ వన్, అవైలబిలిటీ ఆఫ్ ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ అండ్ కనెక్టివిటీ ఈస్ నాట్ యూనిఫామ్. ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అన్ని వేళలా అన్ని ప్రదేశాలలో లభించదు. థర్డ్ వన్, నాన్ అవైలబిలిటీ ఆఫ్ సేఫ్ కంప్యూటింగ్ ఫెసిలిటీస్ అక్రాస్ ద కంట్రీ. కంప్యూటర్ ఫెసిలిటీస్ అన్ని చోట్ల అవైలబుల్గా ఉండదన్నమాట. సో కంప్యూటర్ ఫెసిలిటీస్ అనేది అన్ని చోట్ల అన్ని వేళలా అవైలబుల్గా ఉండటం జరగదు. ఫోర్త్ వన్, కస్టమర్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ నీడ్స్ టు బి బిల్ట్. ఇంటర్నెట్ బ్యాంకింగ్ గురించి కస్టమర్స్కి తెలియజేయాలి. అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీద వాళ్ళకి నమ్మకం కలిగించాలి. ఫిఫ్త్ వన్, ఎన్ష్యూరింగ్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ ప్రైవసీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఏ ఛాలెంజ్. కస్టమర్ అకౌంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అత్యంత గోప్యంగా ఉంచాలి. సో ఇవన్నీ కూడా ఛాలెంజెస్ అన్నమాట. నెక్స్ట్ వన్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఫస్ట్ వన్, రిడక్షన్ ఇన్ ట్రాన్సాక్షన్ కాస్ట్ ఇన్ ద లాంగ్ రన్. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తారో ఆ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఖర్చు అనేది తగ్గుతుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే ఖర్చు కూడా తగ్గుతుంది. సెకండ్ వన్, ఎఫెక్టివ్ మీడియం టు మార్కెట్ దే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. బ్యాంక్ యొక్క సర్వీసెస్ కానీ ప్రొడక్ట్స్ కానీ కస్టమర్స్కి తెలియటం కోసం ఈ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది మీడియేటర్గా వ్యవహరించవచ్చు. థర్డ్ వన్, ఫాస్టర్ ప్రొడక్ట్ డిప్లాయ్మెంట్. బ్యాంక్ యొక్క ప్రొడక్ట్స్
అందరికీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. దాని ద్వారా బ్యాంక్ యొక్క ప్రొడక్ట్స్ ఏంటివో కస్టమర్ తెలుసుకుంటాడు అనమాట. ఫోర్త్ వన్ కస్టమర్ కన్సాలిడేషన్, అంటే కస్టమర్ ఏకీకరణ అంటారు. సో కస్టమర్ అందరికీ ఒకే రకమైన సేవలు అందించడం ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా జరగవచ్చు. ఫిఫ్త్ వన్ ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ ప్రొడక్ట్స్ ఫర్ స్పెసిఫిక్ కస్టమర్స్. ఇక్కడ స్పెసిఫిక్ కస్టమర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీస్ రన్ చేసేవాళ్ళు, లేదా హోదా గల వ్యక్తులు, లేదా విఐపి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్పెసిఫిక్ కస్టమర్స్ కింద అంటారు. సో వాళ్ళకి న్యూ ప్రొడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ వన్ మోడర్న్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై బ్యాంక్ త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఫస్ట్ వన్ centralized banking solution, online tax payment, corporate internet banking, online shopping, retail banking, internet banking, foreign exchange, e-money, India, online railway reservation, depository services, online bill payment. So ఈ సర్వీసెస్ అన్నీ కూడా మోడర్న్ సర్వీసెస్ కింద వ్యవహరిస్తారు. సో ఈ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ యొక్క సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ సెంట్రలైజ్డ్ బ్యాంకింగ్ సొల్యూషన్, అంటే బ్యాంకింగ్ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా బ్యాంకింగ్ అన్ని సెంట్రలైజ్ చేయడం వల్ల ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఈజీగా చేయగలుగుతున్నారు. సో ప్రీవియస్ డేస్లో ఒక చోట నుంచి ఇంకో చోటికి మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇట్ విల్ టేక్ ఏ 2-3 days. బట్ నౌ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనీ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే కనుక ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంది. దాని ద్వారా టైము మనీ కలిసి వస్తుంది. సెకండ్ వన్ ఆన్లైన్ ట్యాక్స్ పేమెంట్. ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ అనేది పే చేస్తారు. సో ఈ యొక్క ట్యాక్స్ అనేది పే చేయాలంటే గవర్నమెంట్ ఆఫీసుల్లో లైన్ కడతా ఉంటారు. సో దీన్ని యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్లో ట్యాక్స్ కనుక పే చేస్తే వాళ్ళకి టైము అలాగే మనీ కూడా కలిసి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్ కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఫోర్త్ వన్ ఆన్లైన్ షాపింగ్. సో మీకు ఆల్రెడీ తెలుసు ఆన్లైన్ షాపింగ్. సో ఇంట్లోనే కూర్చుని మీరు షాపింగ్ ఇంట్లోనే కూర్చుని మీరు షాపింగ్ కూడా చేయొచ్చు అనమాట త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్. నెక్స్ట్ వన్ రీటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్. సో షాపింగ్తో సహా మనం ఇంట్లోనే ఉండి రీటైల్ బిజినెస్ కూడా చేయొచ్చు అనమాట. సో ఓన్లీ త్రూ ద ఇంటర్నెట్ బ్యాంకింగ్. అలాగే ఫారిన్ ఎక్స్చేంజ్ ద్వారా చేసుకోవచ్చు, ఈ మనీ ఇండియా చేసుకోవచ్చు, రైల్వే రిజర్వేషన్స్ కానీ, డిపాజిట్స్ కానీ, బిల్ పేమెంట్ కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏ విధంగా చేస్తున్నాము? ఓన్లీ త్రూ ద ఇంటర్నెట్ బ్యాంకింగ్. అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇవన్నీ సర్వీసెస్ కస్టమర్కి బ్యాంక్ వాళ్ళు అందించడం జరుగుతుంది. Next one, electronic banking. We can also call as the e-banking. It refers to perform basic banking transactions by customers round the clock through electronic media. Ante electronic media e-banking assists the customers to enjoy facilities such as anywhere banking and anytime banking. It also helps the bank to reduce their operating cost. E-banking also improves the customer service and overall efficiency of the bank. ఎలక్ట్రానిక్ బ్యాంక్ని ఈ-బ్యాంకింగ్ అని కూడా వ్యవహరిస్తారు. అలాగే బేసిక్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 24 గంటలు ఈ యొక్క సర్వీసెస్ అనేది చేయడం జరుగుతుంది. అంటే బేసిక్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ప్రతి నిమిషం ప్రతిరోజు 24 గంటలు చేసుకునే అవకాశం ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారా కస్టమర్ ఎక్కడైనా ఎప్పుడైనా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే కనుక ఆపరేటింగ్ కాస్ట్ అనేది కూడా తగ్గుతుంది. ఈ యొక్క ఎలక్ట్రానిక్ బ్యాంక్ ద్వారా కస్టమర్కి సర్వీస్ అనేది క్వాలిటీ సర్వీస్ అందుతుంది. అలాగే బ్యాంక్ యొక్క ఎఫిషియన్సీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇది ఈ-బ్యాంకింగ్. ఈ-బ్యాంకింగ్ సర్వీసెస్ ఇన్ ద బ్యాంకింగ్ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, ఆటోమేటెడ్ టెల్లీ మిషన్స్ అంటే ఏటీఎంస్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, టెలీ బ్యాంకింగ్,
మొబైల్ బ్యాంకింగ్. సో ఈ బ్యాంకింగ్ ద్వారా ఇవన్నీ సర్వీసెస్ అన్ని కస్టమర్కి అందించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఈ బ్యాంకింగ్. ఈ బ్యాంకింగ్ యొక్క లాభాలు. సో ఆల్రెడీ చెప్పాను, ఈ బ్యాంకింగ్ అనేది 24 గంటలు వాటి యొక్క సర్వీసెస్ అందిస్తారు. అలాగే కస్టమర్ ఏ సమయంలోనైనా ఎప్పుడైనా ఈ బ్యాంకింగ్ యూజ్ చేసుకుని వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సెకండ్ వన్, దెర్ ఈస్ నో నీడ్ టు పర్సనల్ విజిట్ ఆఫ్ కస్టమర్స్ టు బ్రాంచ్ ఇన్ ఈ బ్యాంకింగ్. సో సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే కస్టమర్ బ్యాంక్ని విజిట్ చేసి తమ యొక్క ట్రాన్సాక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ బ్యాంకింగ్ యూజ్ చేసుకుని ఎప్పుడైనా ఎక్కడైనా తన యొక్క ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది. థర్డ్ వన్, ఈ బ్యాంకింగ్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ ద ఆపరేషనల్ కాస్ట్ ఆఫ్ బ్యాంకింగ్ సర్వీసెస్. అలాగే ఈ బ్యాంకింగ్ ద్వారా ఇటు కస్టమర్స్కే కాకుండా బ్యాంకింగ్ కూడా ఉపయోగకరమే. సో ఏ విధంగా ఉపయోగకరం అంటే ఆపరేషన్ కాస్ట్ ఏదైతే ఉందో అది రెడ్యూస్ అవుతుంది, అది తగ్గుతుంది అనమాట బ్యాంకింగ్ వాళ్ళకి. Fourth one, bank can perform various quality services such as online trading, online shopping, online tax payment, online railway reservation, etc. So ఈ బ్యాంకింగ్ ద్వారా బ్యాంక్ కస్టమర్స్కి వేరే సర్వీసెస్ అందించడం జరుగుతుంది. అవి ఏంటంటే ఆన్లైన్ ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఆన్లైన్ షాపింగ్, అలాగే ఆన్లైన్లో ట్యాక్స్ పే చేసుకోవచ్చు, అలాగే ఆన్లైన్లోనే రైల్వే రిజర్వేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇవే కాకుండా ఇంకా సర్వీసెస్ కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, e-banking helps the bank to provide efficient, economic and quality service to the customer. ఈ-బ్యాంకింగ్ ద్వారా బ్యాంక్ తమ యొక్క కస్టమర్స్కి క్వాలిటీ సర్వీసు అలాగే ఎఫిషియెంట్ సర్వీస్ అనేది అందించడం జరుగుతుంది. సిక్స్త్ వన్, ఈ-బ్యాంకింగ్ అసిస్ట్ ఇన్ ఇంక్రీజింగ్ ద స్పీడ్ ఆఫ్ రెస్పాన్స్ టు కస్టమర్స్ రిక్వైర్మెంట్స్. అంటే కస్టమర్స్ యొక్క అవసరాలని గమనించుకుని వాళ్ళకి ఎప్పుడు ఏ విధంగా అవసరం ఉంటుందో గమనించుకుని ఆ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. అతి త్వరగా రెస్పాండ్ అవ్వటం అనేది జరుగుతుంది అనమాట. సో ఇవి ఈ బ్యాంకింగ్ యొక్క అడ్వాంటేజెస్. నెక్స్ట్ వన్, ఆబ్స్టికల్స్ ఇన్ ఈ బ్యాంకింగ్. అంటే నష్టాలు, ఈ బ్యాంకింగ్ ద్వారా కలిగే నష్టాలు ఏవైతే ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వన్, ఈ బ్యాంకింగ్ రిక్వైర్స్ హై ఇనిషియల్ స్టార్టప్ కాస్ట్. ఇప్పుడు దాకా మనం ఈ బ్యాంకింగ్ ద్వారా అడ్వాంటేజెస్ చెప్పుకున్నాము. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ చెప్పుకుందాం. ఫస్ట్ వన్, ఈ బ్యాంకింగ్ రిక్వైర్స్ హై ఇనిషియల్ స్టార్టప్ కాస్ట్. ఈ బ్యాంకింగ్ అనేది ఇనిషియల్ చేసి స్టార్ట్ చేయాలంటే ఇట్ రిక్వైర్స్ కాస్ట్. అంటే ఆ కాస్ట్ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది. అంటే ఈ బ్యాంకింగ్ స్టార్ట్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది అనమాట. Second one, e-banking activities requires 24 hours support environment, support of qualified services. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ బ్యాంకింగ్ యాక్టివిటీస్ అనేది 24 గంటలు ఉంటుంది. సో 24 గంటలు సర్వీస్ చేయాలంటే దానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ కానీ స్టాఫ్ కానీ క్వాలిఫైడ్ స్టాఫ్ కూడా కావాల్సి వస్తుంది అనమాట. థర్డ్ వన్, there is shortage of web developers, content providers and knowledgeable professionals to perform banking activities through internet. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఇంటర్నెట్ ద్వారా చేయడానికి వాటికి కావాల్సిన వెబ్ డెవలపర్స్ కూడా కావాలి. సో ఈ యొక్క వెబ్ డెవలపర్స్ అనేది చాలా కొద్దిమందే ఉంటారు. సో అందుకని ఇది కూడా ఒక అబ్స్ట్రాక్ట్ కింద చెప్పుకోవచ్చు. Fourth one, many problems of security are involved in paperless banking activities. There is always a chance of distortion of information. అంటే ఈ బ్యాంకింగ్ అనేది పేపర్లెస్ ట్రాన్సాక్షన్ కాబట్టి సెక్యూరిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే దీని ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఒక చోట నుండి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. Fifth one, all banking transactions cannot be performed electronically. Many banking activities require personal visit of customers. అన్ని బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఈ బ్యాంకింగ్లో కానీ అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్లో కానీ జరగడం కుదరదు. కొన్ని సర్వీసెస్ అనేవి కస్టమర్ స్వయంగా బ్యాంక్కి విజిట్ చేసి
ట్రాన్సాక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా ఆబ్స్టకల్స్ ఇన్ ఈ బ్యాంకింగ్, అంటే ఈ బ్యాంకింగ్ ఉండే నష్టాలు అనమాట. సో ఇన్నోవేషన్స్ ఇన్ బ్యాంకింగ్లో మనం ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ 2 టాపిక్స్ చెప్పుకున్నాము. రిమైనింగ్ టాపిక్స్ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో థ్యాంకింగ్ యూ.